ప్రేమ నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈ హోలీ దినాల్లో మంచి శుక్రవారం ముందుగా మరి మంచి ఆ, హోలీ థర్స్డే అనుకున్న దినాన మరి వాక్య పరిచయం చేయడానికి నేను ఆశపడుతున్నానండి. మరి ఇంతవరకు మరి 40 days లాంటి దినాల్లో ఆధ్యాత్మికంగా మనం ఎంతగానో ఆత్మీయంగా ఎదిగాం. ఈ దినాన ప్రత్యేకతది మనం గమనించుకుందాం. దాని ముందుగా మరి కొంత చాలా క్లుప్తంగా బంగారు పడగ చెప్పుకుందాం. ఈ దినాల్లో ప్రేమ, క్షమగుణము, సామరస్యంతో జీవించాలనే క్రీస్తు బోధల్ని మనం సదా మన్నం చేసుకుంటూ ఉండాలని అందరం చెప్పుకుంటాం. అయితే ఈ అనుభవాల్లో మరి చెడుపై మంచి ద్వారానే విజయం సాధించగలమనియు, హింసను అహింసతోనే జయించగలమనియు, ద్వేషాన్ని దైవికమైన ప్రేమతోనే అధిగమించగలమని చెప్పిన క్రీస్తు బోధల్ని మనం సదా మన్నం చేసుకోవాలి. అంతేకాదు ఈ దినాల్లో క్షమించాలి, రక్షించాలి, ప్రేమించాలి, ప్రశ్నించాలి, మరి శ్రమించాలి. అంతేకాదు మరి పూర్తి చేయాలి, తృప్తిపరచాలి. అది క్రీస్తు శిలువ కార్యం చేసింది మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా అవసరం. పరిశుద్ధాత్మతో కలిగే అనుభవాలకి చెల్లించవలసిన వేళ ప్రార్థనే. మన జీవితంలో ప్రార్థన అతి ప్రాముఖ్యమైన అనుభవం అని, వాక్య పఠనము ప్రార్థన చాలా చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. పిల్లలకు ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి, అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పాలి, సంపదని కాదు సాయం చేయడానికి భావాన్ని పిల్లల్లో పెంచాలి, గర్వాన్ని కాదు ఎదుటివారిని గౌరవించాలని నేర్పించాలి. మరి క్రైస్తవ జీవితం అనేది దేవుని నుండి మనం దూరం చేయడానికి ప్రయత్నించి సైతాని శక్తులను వ్యతిరేకంగా జరుగుతున్న నిరంతర ఆత్మీయ పోరాటం అనే లూయిస్ అన్నారని మరీ పదే పదే చెప్తున్నాను. దేవుని ప్రేమకు ప్రారంభం లేదు, అంతం లేదు అని ఆయనలాగానే శాశ్వతమైందని చార్లెస్ స్పర్జన్ చెప్పారు. మన పాత జీవితం శిలువ వద్ద ముగుస్తుంది, మరి కొత్త జీవితం అనేది పరీక్షలు కష్టాల్లో పట్టుదలతో నిలకడగా ఉండటం అని ప్రారంభమవుతుందని వాచ్మన్ చెప్పారు. ఈ రకంగా దేవుని వెలుగు మన కళ్ళల్లో చూసేది కాదు, మన హృదయాలను మార్చేది మరియు నూతన సృష్టిగా చేసేది అని అగస్టిన్ చెప్పారు. మరి కొన్ని కొన్ని అనుభవాలు మనం పదే పదే చెప్పుకుంటూ జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మరి లెంట్ దినాల్లో మనం చాలా చాలా ఆశ్చర్యరీతిగా గమనించవలసిన విషయాల్లో మరి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి డ్యూరింగ్ ద లెంట్ ఫీస్ట్ ఫ్రమ్ క్రిటిసిజం అండ్ ఫీస్ట్ ఆన్ ప్రైజ్. అంటే మన క్రిటిసిజంని మనం అధిగమించి స్తుతించాలి. అదే రకంగా సెల్ఫ్ పిటీ ఆత్మన్యూనత భావాన్ని తొలగించుకొని మరి సంతోషాన్ని మనం అలవర్చుకోవాలి. ఇల్ టెంపర్ అంటే కోపాన్ని, ఇరిటేషన్ అన్నీ కూడా వదులుకొని తృప్తిగా జీవించాలి. అసూయను వదులుకొని ప్రేమతో మన జీవితాలను కొనసాగించాలి. గర్వాన్ని తీసివేసుకొని హ్యూమిలిటీ ధరించాలి, దీనత్వం ధరించాలి. ఆ రకంగానే స్వార్థాన్ని విడనాడి సర్వీస్ మైండ్గా ఉండాలి. భయాన్ని పోగొట్టుకుని విశ్వాసంతో జీవించాలి. ఇది మన లెంట్ దినాల్లో మనం చూడాల్సింది. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగించేది మరి మన వల్ల ఇతరులు సంతోషం కలిగినప్పుడే. మరి గతాన్ని మరి మర్చిపోతేనే ఈరోజు పరిస్థితిని ఆనందిస్తామని గుర్తుపెట్టుకోవాలి. జీవితాల్లో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నామనే భావం కాదు, మనం దేవుడు బలపరుస్తున్నాడని నమ్ముకోవాలి. ప్రేమ అని చెప్పుకున్నాం కదా, ప్రేమ అనేది మహావృక్షం అని. ఆయన ప్రేమ మరి ఎప్పటికప్పుడు మనలో ఉప్పొంగేటువంటి ప్రేమను ప్రభు మనలో ఉంచుతాడని, మరి వాక్యం చదవకుండా కృపలో ఎదుగుట అసాధ్యమని గుర్తించాలి. క్షమించడం వల్ల గతం మార్చకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఈ రకంగా మనం మంచి మంచి తలంపులు పదే పదే మన్నం చేసుకుందాం. కష్టం వస్తేనే పరిగెత్తడం మరి మానేసేసి దాంతో పోరాటం నేర్చుకోవాలి. జీవిత పోరాటంలో ప్రభు మనకి సిలువలో చూపించిన ప్రేమ, త్యాగము, సహనము ఇవన్నీ కూడా మరి ఎక్కడా నేర్చుకోలేనిది మనం సిలువలోనే నేర్చుకోగలం. మరి మరి గెత్సెమనెలో ప్రభు వేదన పడి ఎంత చక్కని ప్రార్థన నేర్పాడు, నీ చిత్తమే సిద్ధించగాకని. అదే మనం ప్రతి సమస్యలో కూడా నీ చిత్తం అని చెప్పుకోగలగటం ఆయన నేర్పించాడు మనల్ని. ఆయన సహనము చెమట రక్తంగా మారే వరకు ఆయన వేదన పడ్డాడు.
మెలకువగా ఉండి ప్రార్థించలేరా నేర్పించాడు. అదే అనుభవాల్ని మనం నేర్చుకుందాం. మనకెప్పుడు దక్షిణ హస్తంతో ఆదుకునే దేవుడు మనతో ఉంటాడని గుర్తుపెట్టుకుందాం. ఇంకా హోలీ ల్యాండ్ యొక్క ఆహ్, మరి ప్రదేశాలు చూసిన వాళ్ళం. మేము ఇంకా అర్థవంతంగా శిలువ ధ్యానం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అయితే ఈ హోలీ థర్స్‌డే గురించి కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను మనం గమనించుకుందాం. సంఘటనలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇది ప్రత్యేకమైన దినం. శ్రమల కాలంలో మరి శిలువ ధ్యానాలు చేశాం కదా! 40 రోజుల్లో ఇది చివరి దినం. క్లిష్టమైన దినం. పస్కా పండుగ ఆచరించే దినము. మరణ భయం నుంచి విడిపించి క్రీస్తు దైవ నిర్ణయంతో పస్కా అనే దైవ సంకల్పం దాగుంది. దీని ఏర్పాటు తెలుసుకోవాలంటే నిర్గమాకాండం 12:1-36 వరకు రాయబడింది. ఆధ్యాత్మిక అనుభవాలు దాచి ఉన్నాయి. మాండే గురువారం అంటారు. పరిశుద్ధ గురువారం, ద లాస్ట్ మీల్, ప్రభురాత్రి భోజనము. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా రాశారు. క్రీస్తు యజ్ఞ పశువుగా మారేది మర్మం. అది దాగి ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఆయన అప్పగించబడిన రాత్రి. మరి అది ఆదేశ గురువారం అని కూడా అంటారు. ఆదేశం అంటే చెప్పటం, ఆజ్ఞ ఇవ్వటం. సిలువ వేయబడటం ముందు రోజు యోహాను 13:34-35లో ఆజ్ఞ ఇచ్చారు మనకి. చాలా చక్కటి ఆజ్ఞ అది. మీరు ఒకరినొకరు ప్రేమించవలని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. 10 ఆజ్ఞలు కాకుండా ఇది అన్ని ఇమిడినటువంటి మంచి వాక్యం. ఒకరినొకరు ప్రేమించాలి. గతంలో పూర్వీకులు మోషే కాలంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు దేవునికి ఇష్టంగా జీవించాలని ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రభువును ప్రేమించి ఆజ్ఞను పాటించాలి. ప్రభువును ప్రేమిస్తే, తోటివారిని ప్రేమిస్తే మనం ఏది ఆశించకుండా వారిని నిర్మలంగా ప్రేమించాలని ప్రభువు చెప్పాడు. శిష్యులంతా చెదిరినప్పుడు అది మాండే, లాటిన్ భాష మాట అది. ఫ్రెంచ్‌లో మండే అని అంటారు. ఆ దేశంలో అది ఆ ఆజ్ఞలన్నీ మిళితం చేసి ఉన్న మాటని కొత్త ఆజ్ఞగా 1662లో ఆర్థిక సహాయం పేదలకు చేసేవారట ఆ రోజుల్లో. 1884లో పాదాలు కడుగుట ఆచారం కూడా సంఘంలో ఆరంభమైంది. క్రీస్తు శిష్యుల పాదాలు కడిగింది కూడా అదే రాత్రి. పస్కా విందులో పాల్గొన్నారు. క్రీస్తులో ఆత్మీయ సత్యంతో ఆరాధించే స్థలమే ఆ స్థలంగా మనం పేర్కొందాం. అదే రీతిగా ఈ ఈ అనుభవాల్లో ఆచరించదగినటువంటి క్రియ పస్కా విందు. ప్రభురాత్రి భోజనం రాత్రి వేళ జరిగింది. దాన్ని లార్డ్స్ సప్పర్ అన్నారు. దీంతో మర్మం దాగి ఉంది. యూకరిస్ట్ అని కూడా అన్నారు. దాంట్లో కృతజ్ఞత చెల్లించే సమయం కూడా రెండో భాగంలో హోలీ కమ్యూనియన్ అంటారు. మరి దేవునికి మనకు మధ్య పరస్పర వ్యక్తిగత సంబంధం కలిగి ఉండే రోజు. పట్టుదలతో ఏకభావంతో ప్రార్థించారు. ప్రభు ప్రేమ గమనిస్తాం. 3 ముఖ్య విషయాలు ఉన్నాయి. యోహాను 3:16లో ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. దీని ద్వారా దేవుని ప్రేమ కనిపిస్తుంది. దేవుని ప్రేమ అద్భుతమైంది. ఏకైక కుమారుని విధేయుడై పరలోకం విడిచి భూమిపైకి వచ్చారు. మనలను పాపాల నుంచి రక్షించడానికి వచ్చారు. మత్తయి 1:27లో అదే మాట మనకు పలకబడింది. అదే రీతిగా మరి ప్రజలను అంధత్వం నుంచి, అపవాది చెరలోంచి విడిపించి మనల్ని రక్షించడానికే క్రీస్తు వచ్చారు. లూకా 19:10లో కూడా చెప్పారు కదా, మరి జక్కయ్య మేడి చెక్కిన జక్కయ్య సమయంలో మరి నశించి వెతికి రక్షించడానికే, నశించిన దాన్ని రక్షించడానికే క్రీస్తు వచ్చారు. వెతుకుతూ వచ్చారు. తండ్రి కృపాశ్రమం నుండి విడిచిపెట్టి వచ్చారు. అదే ప్రేమ. రక్షణ ఇచ్చి రక్త మాంసంలో పాలు పొంది విందు చేసినటువంటి పవిత్ర సహవాసమే ఈ యొక్క యూకరిస్ట్, అంటే మన ప్రభురాత్రి భోజన సమయం. రెండవదిగా ఆయన కృతజ్ఞత చూపించాడు. రొట్టె విరిచి మరి ఆయన ప్రార్థించే కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఎందుకు చెల్లించాడు ఆయన? ప్రభు తన వచ్చినటువంటి కార్యం నెరవేరబోతుంది, శ్రమలు ఎదుర్కోబోతున్నా అనే దేవునికి చెప్పుకుంటున్నాడు కృతజ్ఞత. మన మానవాళ్ళు నశించున్న వారి జీవితం కోసం బలి అవుతున్నాను, ఈ బల్లో దాగుందని రోమా 5:8లో క్రీస్తు ప్రేమ చూపాడు. బలీయమైన ప్రేమ, శిలువయాగం చేయనై ఉన్నాడని ఆయన దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. దుష్టునికి అప్పజేయము, దేవునికి మహిమ జరగనే ఉన్నదని క్రీస్తు ఎరిగిన వాడై థ్యాంక్స్ చెప్పుకున్నాడు. సహవాస విందుకే కృతజ్ఞతకు తండ్రి చెల్లించాడు. మరి 1 కొరింథీ 11:24లో మరి దాని వివరణ ఎంతో వివరంగా ఉంది. మీ కొరకైన ఈ శరీరము ఈ రొట్టెనెత్తుకుని కృతజ్ఞత చెల్లించాడు, నన్ను జ్ఞాపకం చేయుటకి ఇది చేయమన్నాడు. మనం ప్రభురాత్రి భోజనం సంఘంలో చేసుకున్నప్పుడు ఇదే మాట చెప్పుకుంటాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయమన్నాడు అని. ఇది మరి మనం కూడా మరి దేవునికి కృతజ్ఞత చెల్లించడం చాలా అత్యవసరమైనది. 28వ వచనంలో మనం పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఈ పాత్రలోని త్రాగల క్రీస్తు తిరిగి వచ్చే వరకు మనం తాగాలి. మనం మరి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన గురించి ప్రకటించాలి.
యోహాను 12లో లాజరు ఇంటికి వచ్చినప్పుడు బేత్నియాలో పస్కా పండుగ 6 దినాలు ముందుగా వచ్చారు కదా, అక్కడ అత్తరు పూసి మరియా దేవుని అభిషేకించి కృతజ్ఞత తెలుపుకుంది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. ఇస్కరియోతు ఏదైతే డబ్బు మనిషి కాబట్టి బీదలకే అమ్మచ్చు కదా, అది సొమ్ము దొంగిలించే దుర్బుద్ధి కాబట్టి సైతాన్ బుద్ధితోనే తను అక్కడ బయటపడ్డాడు. తన యొక్క బలహీనత ఈ దినాన్న చాలా స్పష్టంగా బయటపడ్డాడు. ఆటంకపరిచే సైతాన్ ఉంటారు. అదే రీతిగా యోహాను 13:27లో నేను ఒక ఎవరి చేతికి ఈ రొట్టె ఇస్తానో వారు నన్ను అప్పగిస్తారని చెప్పినప్పుడు ఆ సైతాన్ అతనిలో ప్రవేశించి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అజ్ఞా అంటే అర్హత లేకుండా విందులో పాల్గొంటే సైతాన్ వశం అవుతామని ఇస్కరియోతు యూదా ద్వారానే మనం గ్రహించగలం. మనం కూడా జాగ్రత్త పడాలి. 29వ వచనంలో యూదా బయటికి వెళ్ళిపోయాడు. ప్రభరాత్రి భోజనం యోగ్యంగా పుచ్చుకోవాలని గ్రహించుకోవాలి. దైవవాక్కుతో బలపరచబడిన స్వప్రేష చేసుకోవాలి. పవిత్ర హృదయంతో పాలు పొందాలి. ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాలి. ఇంకొక భక్తుని సేకరించిన విషయాలు కూడా నేను మీతో చెప్పుకుంటాను. క్రీస్తుని అప్పగింపక ముందు జరిగిన రోజే గురువారం. క్రీస్తు జీవితం 4 సువార్తికులు రాశారు. చాలా స్పష్టంగా చెప్పారు. 4 సువార్తికుల్లో మత్తయి ఏమో ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు. వారు ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్ చదివేవారు. దాంట్లోనట ఈ యూక్రిస్ట్ గురించి 380 వచనాలు ఉన్నాయట. ఎంత స్పష్టంగా చెప్పారండి. అదే కాకుండా రక్షకుడు వస్తాడని రాయబడింది, విమోచకుడు వస్తాడని మత్తయిలో రాయబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడిందే క్రీస్తును పరిచయం చేశాడు. మార్క్ అయితే అది రోమీయులకు రాశాడు. అది సేవ చేసే క్రీస్తు అని ఆయన కనపరిచాడు. కాళ్ళు కడుగుటం, పనులు చేయడం దాసుడుగా అది చక్కగా చూపించాడు. లూకా అయితే ఆయన యూదుడు కాదు. ఆయన చారిత్రక రుజువులతో కూడా అసలు ఆయన రాసినటువంటి పుట్టుక గురించి ఎంతో వివరంగా రాశాడు. ఆయన చెమట రక్తంగా అయితే డాక్టర్ కాబట్టి, ఆయన వైద్యుడు కాబట్టి అతి స్పష్టంగా ఆయన బీపీ పెరిగిపోయి అలా రక్తనాళాలు వల్ల అలా జరిగిందని కూడా రాయగలిగాడు. దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత యోహాను రాశాడు. ఆయన చరిత్ర రాయలేదు క్రీస్తు గురించి, కానీ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెనని క్రీస్తును దేవుడిగా పరిచయం చేశాడు. చూసారా, వీళ్ళందరూ కూడా స్పష్టంగా క్రీస్తు గురించి వివిధ కోణాల్లో బయలుపరచడం చూస్తున్నాం. మనం క్రీస్తుని ఏ దృష్టితో చూస్తున్నాం, ఏ రకంగా ప్రభువును ప్రకటిస్తున్నామో మనం కూడా ఆలోచించుకోవాలి. తర్వాత 21 ఇక్కడ చక్కటి మాట ఉందండి. 21 అధ్యాయాలు రాశాడు ఆయన. మరి 7 సూచనలు రాశాడు. తర్వాత అద్భుతాలు జరిగిన 7 రాశాడు. 7 మనుషుల సంభాషణలు రాశాడు. అంటే నికోదేముతో కానీ, సమరస్తుడితో కానీ, ఇంకెవరెవరితో మాట్లాడేది రాశాడు. ఆ తర్వాత నేనే మార్గము, నేనే సత్యం అనే మాటలుగా, నేనే అనే మాటగా 7 సార్లు చెప్పాడు. తర్వాత 21 సార్లు రుజువులు ఇచ్చాడు. 3.5 సంవత్సరాల్లో 21 అద్భుత విషయాలు చెప్పాడు. యోహాను 10వ అధ్యాయంలో మరి 3.5 సంవత్సరాల్లో 10 రోజుల్లో చేసిన విషయాలన్నీ రాశాడు. మరి 11వ అధ్యాయంలో లాజరు గురించి రాశాడు. 12లో వాళ్ళు లాజరు గురించి ఆ అక్క చెల్లెలిద్దరూ స్తుతికూటం పెట్టుకోవడం వాళ్ళ ఇంట్లో గమనిస్తాం. 12వ వచనంలో మట్లాది వారంలో యెరూషలేములో జయోత్సాహంతో మరి ప్రభువు సియోను రాజు వచ్చును అని జకర్యాలో చెప్పి నెరవేరింది జరుగుతుంది 12వ అధ్యాయంలో. తర్వాత ఇది మనం ఇప్పుడు చెప్పుకునేది 13వ అధ్యాయం విషయాలు. గురువారం మరి శిష్యుల కాళ్ళు కడిగాడు. దాని యొక్క ప్రత్యేకత, రొట్టె విరుచుట, ద్రాక్షారసము, దాని యొక్క విలువని చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 14 వచనంలో మీ హృదయాలు కలవరపడకూడని పరిశుద్ధాత్మ గురించి 14, 15, 16లో మనకి అభయం ఇస్తూ ధైర్యం చెప్తూ నిరీక్షణ కలిగి ఉండమని చెప్తాడు. 17లో చక్కటి పెద్ద ప్రార్థన చేశాడు క్రీస్తు. 18లో గెత్సెమనే వనంలో బాధను చూస్తాం. 19లో అధ్యాయంలో సిలువ వేస్తారు. 20లో తిరిగి లేచారు. 21లో తన ఆరోహణ సమయంలో జరిగిన అనుభవాలు మనం చూస్తాం. ఇది మన యోహానులో ఉండే సంక్షిప్తంగా జరిగిన విషయాలు. తర్వాత మనము నీసాన్ మాసంలో తొలి రోజు చేసుకుంటారట ఇది ఈ అనుభవాలు. అయితే రక్తం ద్వారా మరణం నుండి తప్పించినట్లుగా నిత్యం అగ్ని నుంచి తప్పించాలంటే క్రీస్తు మరణించాలి. ఆ పస్కా బలిపశువుగా మనకి మరణించిన దినము మనకి అక్కడ బలిపశువుగా మరి లేవి కాండము 16వ అధ్యాయంలో అక్కడ 2 మేకలు తీసుకొచ్చి తన 2 చేతుల నుంచి ఆ ప్రధాన యాజకుడు అందరి పాపాలు దాని మీద మోపి మరి చీటులేసి మరి ప్రభు పేర వచ్చేటువంటి ఆ మేకపై
బలిగా చేయడానికి అక్కడ రక్తం ప్రోక్షించినటువంటి తతంగం అంతా మరి ప్రధాన యాజకుడు చేస్తాడు. ఇంకొక మేకను అరణ్యంలోకి అన్యులు కనపడకుండా తోలేస్తారు. అది లేవికాండం 16లో అతి స్పష్టంగా ఉందండి. అదే అర్థవంతంగా క్రీస్తు శిబిరం వెలుపల రక్త బలిగా మనకు అర్పించి బలి పశువు వీళ్ళు సంవత్సరం చేస్తారు కానీ ఈ పరిహారార్థం ఒకే ఒకసారి జీవితం అంతటికి అందరి జీవితాలకి అనుగుణంగా బలి పశువు క్రీస్తు అయ్యాడు. ఆయన చివరి పొట్టు వరకు రక్తమే రక్షణకు కారణం అవుతుంది, నిత్య జీవానికి కారణం అవుతుందని మనం గ్రహించాలి. నిజంగా అన్ని లేఖనాలు అన్ని ప్రవచనాలు నెరవేరటానికే క్రీస్తు మరణించాడు. ఆ బలి పశువుగా మరి పవిత్రంగా చూస్తారు. ఆ రాత్రి పస్కా విందు ఆచరించుకుంటారు. పేతురు యోహాన్లు పస్కా విందుకు మేడగది చేయమని చెప్తారు కదా. ఆ రోజుల్లో బల్ల ఉంటుంది, మధ్యలో కిందే కూర్చుంటారు అందరూ. ఆ కాళ్ళు చూసి క్రీస్తు అయ్యో ఈ మురిగ్గా ఉన్నాయి అని చెప్పి వెంటనే లేచి టవల్ తీసుకొని బేసిన్లో నీళ్లు కడుగుతూ ఉంటే నన్ను కూడా కడుగు అని చెప్పంటే అక్కర్లేదు, స్నానం చేసిన వాళ్ళకి అడగక్కర్లేదు అంటే స్నానం చేయని వాళ్ళు ఎవరు? యూదా ఇస్కరియోతు మాత్రమే. తను కూడా కలుషితమైన మనిషి కదా. ఆ తర్వాత స్నానం చేస్తే తర్వాత అంటే స్నానం చేయడం అంటే రక్షణ అనుభవం పొందటం, పాలు పంపులు పొందాలి. మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం అంటే ఏదైనా చిన్న బలహీనత ఉంటే అది కూడా సరి చేసుకుని పరిశుద్ధపరచుకోవడం, శుద్ధీకరించుకోవడం, తొలి మెరుగులు పెట్టుకోవడం. రక్షణ క్రీస్తుకి మనకు నిజంగా రక్షణ పొందాము లేదా ఎలా గుర్తండి? క్రీస్తుకు తెలుస్తుంది, సైతానికి తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. ఈ అనుభవాలు మనకున్నాయా? అది రక్షణ పొందిన అనుభవం ఉంటే మన నిరీక్షణ ఉంటుంది, జీవ గ్రంథంలో పేరుంటుంది. మరి అక్కడ క్రీస్తుతో పాటు మనం స్తుతిస్తాం, అక్కడ మనం బంగారు వీధిలో తిరుగుతాం. మరి ఆ పరలోక ప్రాప్తి మనకు లభిస్తుంది. ఆ శిలువ రక్తం ద్వారానే లభిస్తుంది మనకంతా. రక్షణ పొందే వారమై గరం ఉంటే ఆత్మీయతలో ఎదగలేము, పొగరుగా మరి అహంకారం ఎదగలేము. మన వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు హృదయంలో పనిచేయాలి. ఎవరు చెప్పేది ముఖ్యం కాదు, ఏం చెప్పారు ప్రభు, ఏం నేర్పిస్తాడో తెలుసుకోవాలి. వాక్యము ప్రతిసారి పని జరగాలి. ఆత్మీయంగా బాగా తయారై విశ్వాసులకు ఆశతో మనం ప్రభువు వైపు చూస్తూ నేర్చుకోవడానికి ఇష్టపడాలి. జబ్బు ఉంటే వాక్యం ఎడలై ఆసక్తి ప్రేమ ఉండదు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, కానీ ఆత్మీయ ఆరోగ్యం మనకు ముఖ్యం. ఆత్మీయ ఆరోగ్యం ఉంటేనే వాక్యం పట్ల ఆకలి దాహం ఉంటుంది. స్నానం చేయరు, కాళ్ళు కడుక్కోవడం అవసరం. స్నానం చేయడం కాళ్ళు కడుక్కోవడం అంటే ఎక్కడెక్కడ మనం పరిశుద్ధపరచుకోవడం చాలా చాలా అవసరం. తర్వాత లూకా 22:14 నుంచి అప్పుడు ఆ రొట్టె మళ్ళీ ఒకసారి కృతజ్ఞత చెల్లించే అనుభవం నా జ్ఞాపకార్థం చేయమన్నారు. ఈ పాత్ర మీ కొరకు చిందించబడుతున్న రక్తం అన్నారు. తర్వాత పవిత్ర గురువారం అని కూడా అంటారు. మేడగదిలో ఆఖరిగా ప్రభురాత్రి భోజనం మానవ రక్షణార్థం మరి బలి పూజ జరుగుతుంది. సజీవ యాగంగా ఆశ్చర్యకార్యాలతో నింపుతారు. కల్వరిగిలో అందించు శరీర రక్తములు ప్రభురాత్రి భోజనం, అది చాలా అద్భుతాలు జరిగే అనుభవాలు అవి. సజీవ యాగంగా నేడు నాడు కూడా దాన్ని మనం ఆచరిస్తూనే ఉండాలి. యోహాను 6:54 దాంట్లో నా శరీరము రక్తపానం చేయండి, అలా చేసేవాడికి దాహం కొనడు, నేను వాని యందు ఉంటాను, నా శరీరం భుజించేవాడు మరి రక్తపానం చేస్తే జీవం ఉంటుంది, అంచితనాల్లో లేపుతానని కూడా అన్నారు. ఆత్మీయంగా జీవిస్తాం, ఆ క్రమం పాటించాలి. ఆత్మలకు ఆత్మీయ భోజనంగా ఆత్మీయంగా మనం ఉండాలంటే ఆ శరీర రక్తంలో మనం పాలు పొందాలి. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్లో ఆకలి కొన్న వారికి మన్నా కేవలం శరీరానికే పరిమితం, కానీ ఈ న్యూ టెస్టిమెంట్లో క్రీస్తు మరి శరీరము రక్తంలో ఆయన జ్ఞాపకార్థం చేసేటువంటి ప్రభురాత్రి భోజన అనుభవంతో ఆయన సజీవంగా మన శరీరంలో ఇముడ్చుకుని ఆయన కొరకు జీవించే ఆత్మీయ బలంతో మరి సాక్షులుగా సాగిపోయి పరలోకానికి చేరాలి మనం. మరి ఈ రకంగా క్రీస్తు త్యాగము బలి జ్ఞాపకం చేసుకున్న అనుభవాల్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆత్మీయంగా మేలు పొందుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.